కూడా చనిపోయాడు. ప్రియులు గమనించండి, ధనవంతుడి భూమి మీద తన ఇష్టానికే బ్రతికాడు. ఆ పేద లాజరైతే నీతిగా యథార్థంగా జీవించాడు. ఒకనొక సమయంలో ఇద్దరు కూడా చనిపోయారు. ఈ యొక్క ధనవంతుడైతే తన ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతికిన కారణాన్ని బట్టి ఏమాత్రము కూడా నీతి లేక యథార్థత లేక దేవుడంటే సరైనటువంటి అవగాహన లేక ఆత్మరక్షణ అంటే ఏంటో తెలియక బ్రతికిన కారణాన్ని బట్టి ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత ఒక భయంకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ ప్రదేశం ఏంటంటే అది ఒక భయంకరమైనటువంటి అగ్ని కొండమని దేవుని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. అదే రీతిగా ఒకనొక దినము నాడు ఆ పేదవాడు కూడా చనిపోయాడండి. ఆ పేదవాడు చనిపోయిన తరువాత పరదేశంలో అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకుని అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఆ ధనవంతుడు చూస్తున్నటువంటి ఆ సమయంలో ఆ ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. తండ్రి అయినటువంటి అబ్రహామా, ఇదిగో చనిపోయి నేను భూమి మీద నా ఇష్టానుసారంగా బ్రతికి నా జీవితాన్ని ముగించుకుని ఈ భయంకరమైనటువంటి ప్రదేశంలోకి వచ్చాను. ఇదిగో ఈ ప్రదేశంలో నేను ఏమాత్రము కూడా నిలవలేకపోతున్నాను. భయంకరమైనటువంటి అగ్ని నేను ఏమాత్రము కూడా సహించలేకపోతున్నాను. ఇదిగో నీ యొక్క రొమ్మునట్టు ఆడుకున్నటువంటి ఆ పేద లాజరును ఒక్కసారి నా దగ్గరికి పంపించు అని అడిగినప్పుడు ఆ యొక్క అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, భూమి మీద బ్రతికినంత కాలం నిష్టానుసారంగా బ్రతికావు. దేవుడంటే భయం లేకుండా, మారు మనసు లేకుండా, ఏమాత్రము కూడా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోకుండా జీవించావు. అందుకు నువ్వు ఆ స్థలంలోకి వెళ్ళవలసి వచ్చింది. ఇదిగో నా రొమ్మును ఆనుకున్నటువంటి ఈ పేదవాడైతే భూమి మీద తాను బ్రతికినటువంటి కాలమంతా కూడా ఇదిగో నీతిగా యథార్థంగా బ్రతికాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాడు. అందుకనే ఈ వ్యక్తి నా పక్కన ఉన్నాడని చెప్పి అక్కడ సెలవివ్వటం జరిగింది. మీరు గమనించండి, లోకములో మనుషులమైన మనము కూడా ఈ లోకములో జీవిస్తూ ఉన్న కొంతమంది ధనము కలిగిన వారిగా, కొంతమంది ధనము లేనటువంటి వారిగా, కొంతమంది అన్ని ఉన్నటువంటి వారిగా, కొంతమంది అన్ని లేనటువంటి వారిగా ఉంటున్నాం. మన జీవితాలు ఏది ఏమైనప్పటికీ కూడా మనలో నీతి ఉందా, మనలో యథార్థత ఉందా, ఆ నీతికి అనుగుణమైనటువంటి జీవితం మనలో ఉందా అని ఒకసారి మనం ఆలోచించుకుని ఆ నీతి మనకు ఎలా వస్తుంది అని ఆలోచన చేసుకుని ఆ నీతిని ఇవ్వగలిగే నీతి మంతుడైనటువంటి దేవాది దేవుడిని తెలుసుకోవటమే నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆనందము. ఆ నీతి మంతుడే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి. మరి ఆయన ఈ లోకానికి వచ్చి మానవులందరినీ కూడా ప్రేమించి మానవులందరి కోసం కూడా కల్వరి శిలువలో ఆయన రక్తమంతా కూడా కార్చి ఆయన ప్రాణమును పెట్టి